ఒకవైపేమో తన ఆశయం, మరోవైపు గురువు. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక గొప్ప యోధుడి కథ ఇది. మనం తరచుగా వింటూ ఉంటాం గదా, కాని ఈ కథ చాలా విషాదకరమైనది. మహాభారతం మొత్తాన్ని ఒక మలుపు తిప్పిన కథ ఇది. పరశురాముడు, ఆయనకు అత్యంత ఇష్టమైన శిష్యుడు కర్ణుడి కథలోకి మనమిప్పుడు వెళ్దాం. అసలు మనకు దొరకదు అని తెలిసిన ఒక విద్య కోసం, ఒక జ్ఞానం కోసం మనం ఎంత దూరం వెళ్లగలం? ఈ ఒక్క ప్రశ్న ఇదే కర్ణుడి జీవితాన్ని తలకిందులు చేసేసింది, ప్రాణాంతకమైన మలుపు తిప్పింది. అసలు ఆ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? వాటిని మనం కాస్త లోతుగా చూద్దాం. సరే, ఇప్పుడు ఈ కథని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా గురువు గురించి తెలుసుకోవాలి. పరశురాముడు ఆయనంటే కేవలం ఒక గురువు కాదు, ఆయనొక సిద్ధాంతం, ఒక సంఘర్షణలోంచి పుట్టిన సూత్రానికి ఆయన ప్రతిరూపమన్మాట. మరి ఆయన చేసిన ఆ కఠినమైన శపథం వెనుక అసలు కారణమేంటో చూద్దాం రండి. చూడండి, పరశురాముడి శపథమంటే చాలామంది అనుకుంటారు అదేదో ఒక కులం మీద ఉన్న ద్వేషమని. కాని కాదు, అస్సలు కాదు. అది అధికారమదంతో, వాళ్ల ధర్మాన్ని అంటే వాళ్ల బాధ్యతల్ని మర్చిపోయిన క్షత్రియుల ప్రవర్తన మీద ఆయన చేసిన ఒక తిరుగుబాటు, వాళ్ల అధర్మం మీదున్న కోపం, అంతే. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఆయన శపథానికి ఒక మినహాయింపు కూడా ఉంది. ఆయనే భీష్ముడు. దీన్ని బట్టే మనకర్థమవుతుంది ఆయన కోపము గుడ్డిది కాదు, ఒక సూత్రం మీద, ఒక సిద్ధాంతం మీద ఆధారపడిందని. భీష్ముడు క్షత్రియుడే అయినా ఆయనలో పరశురాముడు ధర్మాన్ని చూశారు, నిబద్ధతను చూశారు. అందుకే ఆయనకు విద్య నేర్పించారు. ఇక ఇప్పుడు మన కథలోకి అసలు వ్యక్తి వస్తున్నాడు, శిష్యుడు కర్ణుడు. అతని ఆశయం ఎలాంటిదంటే ఒక ప్రజ్వలించే అగ్నిగోళంలాంటిది. దురదృష్టవశాత్తు ఆ ఆశయమే అతన్ని, ఈ కథను ఒక పెద్ద విషాదం వైపు నడిపించింది. కర్ణుడికి కావాల్సింది ఏదో మామూలు ఆయుధ విద్య కాదు. అతనికి కావాల్సింది బ్రహ్మాస్త్రం, సాక్షాత్తు సృష్టికర్త ఆయుధమది. దాన్ని గనక సాధిస్తే అప్పుడు తనకి సమాజంలో ఒక గుర్తింపు, ఒక గౌరవం దొరుకుతుందని అతని నమ్మకం. దానికోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చూడండి, ఒకవైపు ఆపడానికి వీల్లేని ఒక ఆశయం, మరోవైపు అంగుళం కూడా కదలని ఒక సూత్రం. ఈ రెండూ ఢీకుంటే ఏమవుతుంది? ఎవరో ఒకరు తలవంచాల్సిందే కదా. ఆ సంఘర్షణే ఈ కథ. అందుకే కర్ణుడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు, బహుశా తన జీవితంలోనే అత్యంత కీలకమైన నిర్ణయం. తన అసలు గుర్తింపును, అంటే తాను క్షత్రియుడన్న నిజాన్ని దాచిపెట్టి ఒక బ్రాహ్మణుడిలా నటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఒక్క అబద్ధము అతని జీవితాంతం నీడలా వెంటాడిందే. ఇక ఇప్పుడు వాళ్ల గురుశిష్యుల బంధం ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది. ఇది మామూలు పరీక్ష కాదు. ఈ పరీక్షలో కర్ణుడి భక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది, అదే సమయంలో అతని అసలు స్వరూపం కూడా బయటపడిపోతుంది. రెండూ ఒకేసారి. ఒక్కసారి ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. గురువు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రపోతున్నారు. అంతలో ఒక పురుగు వచ్చి కర్ణుడి తోడను కుడుతుంది. రక్తం కారుతోంది. నొప్పి భరించలేనంతగా ఉంది. కాని కర్ణుడు కదలలేదు, మెదలలేదు. ఎందుకంటే తన గురువు నిద్రకు భంగం కలుగుతుందని భయం. కాని పరశురాముడు నిద్రలేచేసరికి అంతా రక్తంతో తడిసిపోయింది. కర్ణుడా నొప్పిని ఓర్చుకున్నాడు. కాని అతని శరీరం మాత్రం నిజాన్ని దాచలేకపోయింది. ఆ రక్తాన్ని చూడగానే పరశురాముడికి ఒక్క క్షణంలో అంతా తెలిసిపోయింది. ఒక బ్రాహ్మణుడు ఇంతటి శారీరక నొప్పిని తట్టుకోలేడు, ఇంత అసౌకర్యాన్ని ఓర్చుకోవడం ఇది కేవలం ఒక క్షత్రియుడికే సాధ్యం అని ఆయన అనుకున్నారు. చూసారా విధి ఎంత విచిత్రమో? ఏ క్షత్రియ స్వభావం కోసమైతే విద్య నేర్చుకోవాలని కర్ణుడు అంతగా తపించాడో, చివరికి అదే స్వభావం అతన్ని పట్టించేసింది. ఇక కథ పతాకస్థాయికి చేరింది. నిజం బయటపడింది. ఇప్పుడు రెండు ప్రపంచాలు, రెండు భిన్నమైన ఆలోచనలు ముఖాముఖి ఢీకొనబోతున్నాయి. ఒకవైపు గురువు నమ్మకం, మరోవైపు శిష్యుడి ఆశయం. అప్పుడు పరశురాముడు అడిగారు, కుమారా, నువ్వెవరో నిజం చెప్పు. అంతే, ఆ ఒక్క ప్రశ్న కర్ణుడి మీద పిడుగులా పడింది. అతను కట్టుకున్న అబద్ధాల కోట మొత్తం ఒక్క క్షణంలో కూలిపోయింది. బహుశా అతని జీవితంలో అంతకన్నా కఠినమైన క్షణం మరొకటి ఉండి ఉండదు. ఇక్కడ మనం రెండు వైపులంచి చూడాలి. పరశురాముడి వైపునుంచి చూస్తే ఇది క్షమించరాని ద్రోహం. తన పవిత్రమైన శపథాన్ని, తన నమ్మకాన్ని ఒక క్షత్రియుడు అబద్ధం చెప్పి వమ్ము చేశాడు.
ఆయనకది జీర్ణించుకోలేని విషయం. అదే కర్ణుడి వైపు నుంచి ఆలోచిస్తే తన గుర్తింపు తన స్వభావం వల్లే బయటపడింది. కాని గురువు మీద తన భక్తి మాత్రం నిజమైనదే. తనది మోసం కాదు, జ్ఞానం కోసం పడిన తపన అని అతని వాదన. ఇక ద్రోహంతో కోపంతో రగిలిపోతున్న పరశురాముని నోటినుంచి కొన్ని మాటలు వచ్చాయి. ఆ మాటలు కర్ణుడి భవిష్యత్తును శాశ్వతంగా మార్చేశాయి. చరిత్రలో నిలిచిపోయిన అత్యంత ప్రాణాంతకమైన శాపంగా మారాయి. శాపమేంటంటే, నువ్వు ఈ జ్ఞానాన్ని మోసంతో సంపాదించావు కాబట్టి నీ జీవితంలో అత్యంత కీలకమైన సమయంలో, నీకిది అత్యంత అవసరమైనప్పుడు ఈ దివ్య జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోతావు. చూశారా ఎంతటి వ్యంగ్యమో? ఏ జ్ఞానం కోసం అబద్ధమాడాడో అదే జ్ఞానం అతనికి అవసరమైనప్పుడు చేజారిపోతుంది. అంటే నేరానికి తగిన శిక్ష అన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. పరశురాముడు ఆ శాపమిచ్చింది కర్ణుడు క్షత్రియుడు అయినందుకు కాదు, అస్సలు కాదు. విద్యను పొందడానికి అతను అబద్ధమాడినందుకు, ఆ మోసానికి ఫలితమది. అంటే ఆ శాపం కేవలం కోపంలోంచి పుట్టింది కాదు, అది మోసానికి దక్కిన ప్రత్యక్ష ఫలితం, కర్ణుడు చెల్లించిన కర్మఫలం. చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు ఈ శాపం కర్ణుడు చెప్పిన అబద్ధానికి పడిన శిక్ష, లేదంటే అతను ఎంత దాచాలనుకున్నా దాగకుండా బయటపడిన అతని సహజ స్వభావానికి దక్కిన పర్యవసానమా? ఆలోచించండి.